10 ఏళ్లుగా ఒంటరిగా ఉంటున్న రాజయ్యకు ఇప్పుడు ఒక తోడు దొరికింది. ఒక రోజున ఊరి శివారులో ఓ బుల్లి కుక్కపిల్ల తోక ఊపుకుంటూ రాజయ్యను వెంబడించింది. అదిలిస్తే ఆగిపోతుంది, మళ్ళీ నడుస్తుంటే అతన్నే వెంబడిస్తుంది. నేను వెతుకుతున్నది నిన్నే అన్నట్లుగా చూస్తుంది ఆ కుక్కపిల్ల. ఇక రాజయ్య అదిలించడం మానేసి గమ్మున ఉండిపోయాడు. ఇక చూపు మరల్చుకోకుండా గునుగునమంటూ ఇంటి దాకా వచ్చేసింది ఆ కుక్కపిల్ల. ఆ క్షణం నుంచి ఆ ఇల్లే దానికి ఆవాసమైపోయింది. అతను ఆ కుక్కపిల్ల తప్ప ఇద్దరే ఆ ఇంట్లో ఉండేది, ఇంకెవ్వరూ ఉండరు. ఇక వయసు పైపడిన రాజయ్య ఓపిగ్గా తన పనులు తానే చేసుకుంటాడు. నెల నెలా వెళ్ళి పెన్షన్ తీసుకుంటాడు. అవసరమైనప్పుడు బజారుకు వెళ్ళి వస్తాడు. చారెడు బియ్యం ఉడికేసుకుంటే రోజు అట్లే గడిచిపోతుంది. పట్టడన్నం తాను తిని మిగిలింది కుక్కకు పెడతాడు. రాజయ్య కన్నైతే తాను కంటిరెప్ప అన్నట్లుగా సందడి చేస్తుంటుంది ఆ కుక్కపిల్ల. అతను ఎక్కడుంటే అది అక్కడే ఉండేది. ఇంటికి వచ్చిన రోజునే దానికి రాజయ్య అతని కొడుకు పేరైనటువంటి దశరథరాముడు అని పేరు పెట్టుకున్నాడు. ఇక ఒరే దశరథరామ అని రోజుకి ఎన్నిసార్లు పిలుచుకుంటాడో, దానికి ఒళ్ళు నిమురుతూ ఎన్ని మురిపాలు పోతాడో. కాలం గడుస్తున్నది. కుక్కపిల్ల పెద్దదయ్యింది. రాజయ్యకు అదే తోడు నీడ అయిపోయింది. అతను క్రమంగా కృషించిపోతున్నాడు. ఇక కుక్కపిల్ల కళ్ళల్లో దిగులు గూడు కట్టుకున్నది. పగలు రాత్రి అది అతడి కాళ్ళ వద్దే పడి ఉంటుంది. ఆఖరికి రాజయ్య కన్ను మూశాడు. కుక్కకు కన్నీళ్లు ఆగలేదు. దూరాభారం కదా, మర్నాటికి కానీ రాలేకపోయాడు కొడుకు దశరథరామయ్య. 12 ఏళ్ల తర్వాత మళ్ళీ ఇదే రావడం. అతనితో పాటే అతని భార్యా పిల్లలు కూడా వచ్చారు. తలకొరివి పెట్టి తిరుగు ప్రయాణం కట్టాడు కొడుకు. కుక్క వీధిన పడింది. అది వీలు చూసుకొని రోజుకు ఒకసారైనా శ్మశానానికి వెళుతుంది. రాజయ్యను పాతిపెట్టిన మట్టి దిబ్బ మీద కాసేపు మౌనంగా కూర్చుని లేచి వస్తుంటుంది. ఆ వీధిలోని వాళ్ళు ఇప్పటికీ దాన్ని దశరథరాముడు అనే పిలుస్తుంటారు. చూసారా, తన యొక్క యజమాని చచ్చిపోయినా కూడా కుక్కపిల్ల ఆ జ్ఞాపకాలను మరువలేకపోతుంది. అందుకే అంటారేమో కుక్క చాలా విశ్వాసం గల జంతువు అని. ఓకే ఫ్రెండ్స్, కథ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.